హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయో దాన్నే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనగా చెప్పవచ్చు. సో దానికి చాలా రకాలు ఉన్నాయి. మనము కొంతమంది రియల్ ఎస్టేట్ అంటారు, మళ్ళీ కొంతమంది ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ గోల్డ్, సిల్వర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ అని రకాలు ఉన్నాయి. సో కొంతమంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిస్ కానియద్దు. ఫర్ లాంగ్ టైం అంటే లాంగ్ టర్మ్ అంటే, సో మనం లాంగ్ టైంలో ఏంటంటే మనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి. మనకి ఇన్ఫ్లేషన్ అనేది 6-7% పెరుగుతుంది. 6-7% పెరుగుతున్నప్పుడు మనము దానికన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా కంటిన్యూస్గా అంటే కన్సిస్టెంట్లీ. ఒక 1 ఇయర్ పెరగడం, మళ్ళీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ పెరగకపోవడం, సో ఇలాంటివి జరగకూడదు. కాబట్టి లాంగ్ స్టాండింగ్ అంటే ఒక మినిమం 5 ఇయర్స్, దాన్ని లాంగ్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి కింద కామెంట్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేస్తాం. సో దాని ద్వారా మేము కాంటాక్ట్ అవుతాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ మాత్రమే. మీ ఫ్యూచర్లో హాయిగా హ్యాపీగా ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ, ఎవరైనా కూడా. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఈరోజు హాయిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉన్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్గా జాబ్ చేస్తారు. సో మంచి చదువుకుంటారు, మంచి జాబ్ చేస్తారు, అది మాత్రమే తెలుసు అందరికి కూడా. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి స్కూల్లో కొన ఎక్కడ కూడా మనకి నేర్పించారు. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని మాత్రమే చెప్తారు తప్ప మంచిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి, ఈ విధంగా ఉండాలని మనకి ఎక్కడ కూడా చెప్పరు. ఒక తల్లిదండ్రులు మాత్రమే, అది కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత డబ్బులు చూసుకొని వాడుకోండి, మీ ఖర్చులకు మాత్రమే అది అవసరం ఉంటేనే వాడుకోండి అని తల్లిదండ్రులు మాత్రమే చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తారు కాబట్టి, ఎంత కష్టం చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది తల్లిదండ్రులకు తెలుస్తాయి కాబట్టి, సో వాళ్ళు మాత్రం చెప్తారు. కానీ పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళకు తల్లిదండ్రులకు చెప్పినట్లయింటే బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు అయినా పూర్గా ఉండాలని అంటే అనుకోరు, కానీ రిచ్గానే ఉండాలని చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ రిచ్గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, పూర్గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా పెద్ద టాపిక్ అది. సో మనకి ఇక్కడ మన టాపిక్ ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టైంలో బాగా మంచి రిటర్న్స్ వచ్చేది. అది మనకు ఈ వీడియో డిస్కషన్ గురించి. కాబట్టి మీరు ఇలాంటి ఏమైనా మీకు ఇందులో డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కింద కామెంట్ చేయండి, మేము కామెంట్కి రిప్లై చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కామెంట్ చేసి మేము మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్లానింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కామెంట్ చేస్తే మేము ఈమెయిల్ ఐడి పంపిస్తాం. దాని ద్వారా కాంటాక్ట్ అయితే మీకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్ని గైడెన్స్ మేము ఇస్తాము. గైడెన్స్ మాత్రమే ఇస్తాము, మిగిలినది మీరు ఫాలో కావాలి. కాబట్టి గైడెన్స్ని అనేది మీరు ఇంపార్టెంట్. సో మనకి ఈ విధంగా మనకు పక్కన బొమ్మ కనిపిస్తుంది కదా డయాగ్రామ్లో. సో ఇలాగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్లోగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకేసారి అమాంతంగా పెరగదు. అమాంతంగా పెరిగినా అది అమాంతంగానే పడిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఈజీ మనీకి అలవాటయ్యారు. ఈజీ మనీ అనేది ఎప్పుడు కూడా రాదు.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే రిటర్న్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, మీకు ఫైనాన్షియల్గా తెలిసి ఉంటే వారెన్ బఫెట్ గారు కానీ, రాకేష్ జంజనవాలా కానీ సో ఇలాంటి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఆర్థిక ఆ, పెద్ద మేధావులు వాళ్ళు మనకు ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ప్లాను అనేది కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి సో మీకు చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్.